ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. కర్ణాటకలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మన దేశానికి అపఖ్యాతి మూటగట్టుకునే విధంగా కొందరు మూకలు దారుణానికి ఒడిగట్టారు. భారత పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ యువతి మరో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బెంగళూరుకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొప్పాల్లో చోటు చేసుకుంది. కొప్పాలకు చెందిన 29 ఏళ్ల మహిళ పర్యాటకుల కోసం హోమ్ స్టే నిర్వహిస్తుంది. విదేశాల నుంచి వచ్చే టూరిస్టులకు తన ఇంట్లో ఆశ్రయం ఇస్తూ ఆదాయం పొందుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇజ్రాయెల్ నుంచి ఓ మహిళ అమెరికా నుంచి వచ్చిన డేనియల్ సహా మరో 2కి ఆశ్రయం కల్పించింది. దీంతో వారంతా ఆమె ఇంట్లోనే ఉంటున్నారు. అయితే గురువారం వారంతా డిన్నర్ చేసిన అనంతరం బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అనంతరం సోనాపూర్ సమీపంలోని తుంగభద్ర కెనాల్ ఒడ్డుకు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో వారంతా గురువారం రాత్రి 11:30 సమయంలో తుంగభద్ర కాలువ వద్దకు వెళ్లారు. కాలువ ఒడ్డున కూర్చొని నక్షత్రాలను చూస్తూ మాట్లాడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు కొందరు అక్కడికి వచ్చి వారిపై దాడి చేశారు. సనాపుర చెరువు సమీపంలోని రంగాపుర గంగమ్మ గుడి వద్ద టూరిస్టులు సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో కొందరు దుండగులు వచ్చి అక్కడ ఉన్న మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆగ్రహానికి గురైన దుండగులు పర్యాటకులపైన దాడి చేసి పంకజ్, బిబాస్, డేనియల్ను పక్కన ఉన్న కాలువలోకి తోసేశారు. పంకజ్, డేనియల్ ఈదుతూ ఒడ్డుకు చేరుకోగా బిబాస్ నీటి ఉధృతికి గల్లంతయ్యాడు. టూరిస్టులలోని 3 మగవాళ్లను కాలువలోకి తోసేసిన అనంతరం ఇజ్రాయెల్ పౌరురాలితో పాటు హోమ్ స్టే యజమానిపైన అత్యాచారం చేసి పారిపోయారు దుండగులు. కాలువలో పడ్డ డేనియల్, మహారాష్ట్రకు చెందిన పంకజ్ బయటకు రాగా ఒడిశాకు చెందిన బిబాష్ జాడ మాత్రం తెలియరాలేదు. ఈ క్రమంలో టూరిస్టులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని 2 యువతులను ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లుగా తెలిపారు. అన్ని కోణాలలో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఒడిశాకు చెందిన బిబాస్ అనే వ్యక్తి ఆచూకీ లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.